మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో ఉన్నాము. ఇక్కడ న్యూ సంతోష్ మాత కాలనీలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక ఉత్సవాలను అయితే నిర్వహించారు. గత వారం 9 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ పూజల కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ ఇది చివరి రోజున కాబట్టి ఇక్కడ అందరూ కూడా అంగరంగ బాజా భజంత్రులు డీజే పాటలతో ఇక్కడ స్వామివారిని అయితే సాగనంపుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ స్థానికులకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. గత 4 సంవత్సరాల నుండి ఈ కాలం ఏర్పడి 4 సంవత్సరాలైంది. ఏ కులం గోకులం ఒకే కొమ్మ ఆకులం లాగా ఎక్కడెక్కడి నుండి వచ్చిన మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లానే ఉంటున్నాం. అంటే ఒక కాలనీ వాసులా కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లానే ఇక్కడ ఉంటాము. అదేవిధంగా ఈ గణపతి ఉత్సవాన్ని మేము మా ఇంటి పండగలాగా మన ఇంట్లో ఏ విధంగా ఒక పెళ్ళి ఒక పండుగ ఉంటే ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడే ఉంటాము. ఈ 9 రోజులు కూడా మాకు వచ్చినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అన్నదాన ప్రసాదం ఉంటుంది. అదేవిధంగా మన సంస్కృతిని గుర్తు చేసే విధంగా పిల్లలకు విద్యాభ్యాసాలకు ఆది గురువు అయినటువంటి గణపతి దేవి సరస్వతి దేవులకు గుర్తుగా ఇక్కడ అక్షరాభ్యాసన కార్యక్రమాన్ని పెడతాము. అదేవిధంగా సౌభాగ్యానికి గుర్తుగా కుంకుమార్చన కార్యక్రమాన్ని, అదేవిధంగా సకల సంపదలు ఇచ్చేటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మేము సామూహికంగా అందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఇక్కడ జరుపుకుంటూ ఎంతో ఆనందంగా మేము కాలాన్ని వెలబుచ్చుతున్నామండి. ఈ విధంగా మన సంస్కృతులకు నిలయమైనటువంటి మన పండుగలను సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా జరుపుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను మన భావి తరాల వాళ్లకు అందించేటటువంటి ఒక వారధిగా మనం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వివిధ గల్లీల వాళ్లకు వివిధ గ్రామాల వాళ్లకు కూడా తెలియజేయడానికి ప్రసారం చేయడానికి వచ్చినటువంటి సుమన్ టీవీ వారికి మా కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. ఇక్కడ కాలనీ వాసులు మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ప్రతిరోజు కార్యక్రమాలు ఏమేమి నిర్వహించారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అన్ని దేవతలకు ఆదిదైవం అయినటువంటి గణపతి ఉత్సవాలని మా గల్లీలో చాలా ప్రశాంతంగా ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అందరూ ఫ్యామిలీస్ అందరూ 9 రోజులు ఇక్కడే ఒకే కుటుంబం లాగా చేసుకుంటూ పిల్లలందరికీ ఎంతో ఉత్సాహంగా ఆటలాడిస్తూ చాలా సంతోషంగా గడుపుకుంటాం. ఈ 9 రోజులు మాకు ఎలా గడిచిపోతాయో కూడా అర్థం అవ్వకుండానే కంప్లీట్ అవుతాయి. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఇక్కడ ఏ కార్యక్రమాలు చేశారు? చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్స్ కానీ, గేమ్స్, కప్ అండ్ ప్లేట్ గేమ్స్ కానీ, ఆడవాళ్ళకు కూడా నెక్స్ట్ మామూలుగా గేమ్స్ టైప్గా అన్ని గేమ్స్, భరతనాట్యాలు అలాంటివన్నీ. నెక్స్ట్ ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరమైనటువంటి కుంకుమార్చనని చాలా ఘనంగా జరుపుకుంటాం. మళ్ళీ సత్యనారాయణ వ్రతం కూడా సామూహికంగా జరుపుకుంటాం. ఇక్కడ అక్షరాభ్యాసం లాంటివి జరుపుకుంటాం. ఉదయం ఎన్ని గంటలకు ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభించేవారు? 7 గంటలకు. ఇన్ని రోజులు అంటే ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒకే దగ్గర వినాయకుని మండపం దగ్గర వచ్చి అందరూ కూడా చిన్న పెద్దలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏదైతే ఉత్సవాలు అయిపోతున్నాయి కదా ఈ రోజుకి, ఎలా అనిపిస్తుంది మీకు? ఆ రోజుల్ని మేము చాలా మిస్ అవుతాం. మళ్ళీ వెంటనే మమ్మల్ని మళ్ళీ గుర్తించడానికి నవరాత్రులు, మళ్ళీ దుర్గా నవరాత్రులు రావడము, బతుకమ్మ ఉత్సవాలు సేమ్ యథావిధిగా ఇలాగే జరుపుకుంటాం మేము. ఏదేమైనా ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా అందరూ కూడా ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఒక కుటుంబం లెక్క. ముఖ్యంగా మహిళా దినోత్సవం కూడా ఇక్కడ చాలా మా తరపున ఉన్నటువంటి అందరూ అన్నయ్యలు కూడా చాలా ఘనంగా జరుపుతారు. మా మహిళలందరినీ ప్రోత్సహిస్తూ అన్ని కార్యక్రమాలలో పాల్గొనేలా వాళ్ళే సహకరిస్తారు. వాళ్ళకి మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. సుమన్ టీవీ వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము రీసెంట్గా ఈ కాలనీకి రావడం జరిగింది. ముందు భారత్లో 14 ఇయర్స్ నుంచి భారత్లో ఉంటుంటిమి. సంతోష్ మాత కాలనీకి 6 మంత్స్ బ్యాకే వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలన్నీ చాలా బాగా అటెండ్ చేస్తున్నారు. మాకైతే కొత్త పాత తేడా లేకుండా అందరం మమేకమై చాలా బాగా కలుసుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, మ్యూజికల్ చైర్ కానీ, కుంకుమార్చన, పూజలు, ఆరతులు, మిగతావన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కలిసికట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక ఫ్యామిలీ లాగా చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. మేము కొత్త కాలనీకి వచ్చినామన్న ఫీలింగ్ లేకుండా పాత వాళ్ళలాగా చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు. వారందరికీ మా తరఫున, మా కుటుంబం తరఫున ఈ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. స్పెషల్లీ సుమన్ టీవీ వాళ్ళకు కూడా మా తరఫున ధన్యవాదాలు.
కొన్ని కాలనీలలో మేడం అంటే వెళ్తే ఉంటే కూడా కొందరు మాట్లాడిన పరిస్థితులు ఉంటాయి. ఈ సిటీ అయినా కానీ కొన్ని కాలనీలో మాట్లాడిన పరిస్థితులు ఉంటాయి. మీరు ఇక్కడ వస్తే అంటే వేరే కాలనీలకి ఈ కాలనీలకి ఏమైనా తేడా ఉందా? అదే చెప్తున్నా. నేను ఇంతకుముందు భారత్లో ఉన్నా కాబట్టి 14 సంవత్సరాలు ఈ కొత్త కాలనీ కొత్త వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో కొత్తగా తెలియదు అని అనుకునే పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎంత బాగుంటారో ఈ గణపతి నవరాత్రులలోనే మాకు తెలిసిపోయింది. మేము ఉండగలుగుతాం అనే ధైర్యం మాకు వచ్చింది. మేము కొత్తగా వచ్చినామనే ఫీలింగ్ ఎక్కడ కూడా లేకుండా వీళ్ళు కొత్త వాళ్ళు అని ఎక్కడ కూడా చేయకుండా ప్రతి దాంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తూ మా ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తూ ప్రతి దాంట్లో మమ్మల్ని ముందుకు తీసుకుపోయినందుకు ఈ కాలనీ వాసులకు మా తరఫున మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగుంది కాలనీ, నాకు నచ్చింది. సంతోష్ మాతా నగర్ గురించి నాకు ఇన్ని రోజులు తెలియదు. ఓన్లీ భారత్లో ఉన్నా కాబట్టి 4-5 కాలనీలు తెలుసు. కానీ స్పెషల్లీ నేను ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత నేను పెట్టే స్టేటస్లు నేను పెట్టే ప్రోగ్రామ్స్ గురించి చూసి మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఇక్కడ మంచిగా ఉంది, నీకు కంపెనీ బాగుంది అని చెప్పేసి అభినందిస్తున్నారు. దానికి నేను నా సొంతగా థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ. థ్యాంక్ యూ. నన్ను ఈ ప్రోగ్రాంలో ఇన్వైట్ చేసినందుకు సంతోషం. మా గల్లీ అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా, అన్నయ్యలు అయితే స్పెషల్గా ఇంట్లో నుండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అయితే అసలు మాకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది ఏది కూడా అంటే వద్దు అనని అనకుండా మీరు వెళ్ళండి, మీరు చేయండి, ముందుకెళ్ళండి, మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేస్తామని ప్రతి ఒక్క కార్యక్రమం దగ్గరుండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా అందరూ కలిసి కట్టుగా ఉండి ఒక గణపతి సంఘాన్ని ఏర్పరచుకొని ఒకే మాట మీద ఉండి ఇదంతా నడుపుతున్నాము. దానికి చాలా సంతోషంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఏ ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి అది చేయాలి ఇది చేయాలని మనసులో ఉన్నా కూడా బయటికి రాని సిచ్యువేషన్స్ ఉన్న రోజుల్లో మమ్మల్ని ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తూ మా గల్లీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా గల్లీ వాళ్ళు కానీ అందరూ కూడా ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రస్తుతానికి ఇది బైన్సపట్టణంలో ఉన్న పరిస్థితి. ఏదైతే బైన్సపట్టణంలో అన్ని గణేష్లు కూడా ఈరోజు నిమజ్జనం ఉంటాయి కాబట్టి పోలీసు వారు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 600 మందితో పోలీసు వాళ్ళతో ఇక్కడ బైన్సపట్టణం అంతా కూడా ఎక్కడికప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులపై వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బైన్స్ అనగానే రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి అలజడిగా అనుకుంటారు. కానీ అదేం లేదు. ఇక్కడ ఎప్పుడు కూడా పండుగలన్నీ కూడా ప్రశాంతంగా జరుపుకునే ప్రయత్నాలు చేస్తారు పోలీసులు కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యథావిధంగా భారీ ఎత్తున కూడా ఈ ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఇక్కడ సమీపంలో మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ బైన్సలో జరుగుతున్న ప్రతి పండుగ దుర్గామాత ఫెస్టివల్ కానివచ్చు, ఇప్పుడు గణేష్లో ఫెస్టివల్ కానివచ్చు, ఇప్పటికి భారీ ఎత్తున వచ్చి భక్తులందరూ కూడా ఇక్కడ తిలకిస్తారు. గణపతి బప్పా!